మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా మేషం నుండి మీనరాశి వరకు కూడా మరి జరగబోయే గ్రహ సంచారము మరి ఆంగ్ల సంవత్సరాన్ని నుండి చూసుకున్నట్టయితే మనకు సుమారుగా కూడా 5వ నెల మే నెల. మరి ఇట్టి మే నెలలో ఒక విశేషం ఏమిటి అంటే 2 పౌర్ణమిలు రావడము. మరి ఈ మే నెలలో ప్రతి గ్రహానికి కూడా కాలసర్ప కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది. అదేవిధంగా ఇట్టి మే నెలలో భద్రకాళి ఏకాదశి మనకు ఎంతో విశేషంగా రాబోతూ ఉన్నది. మరి అదే ఈ నెలలో అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతూ ఉన్నది. మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ సూర్యుడు శని కలయిక వీడనున్నారు. అదేవిధంగా కుజుడు శని కలయిక, మరి మేషములో సూర్యుడు బుధుడు కలయిక, అటు పిమ్మట ఈ యొక్క మే 31వ తారీఖు ఎండింగ్లో గురువు ఎగ్జాక్ట్లీ జూన్ 1వ తారీఖు మార్పు ఉన్నది. మనకు ఈ యొక్క 17వ తారీఖు లోపు ఈ గ్రహస్థితి, 17వ తారీఖు తర్వాత మళ్ళీ కుజుడు అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలోకి ట్రావెల్ చేసే పరిస్థితి ఉన్నది. మరలా దీనికి తోడు సూర్యుడు ఈ యొక్క వృషభ రాశిలోకి వెళ్ళేటువంటి సందర్భం ఉన్నది 17వ తారీఖు తర్వాత, అమావాస్య తర్వాత. మరి ఇట్టి సందర్భాలలో పూర్తిగా కూడా మరి యొక్క కుజుడు తన సొంతింటికి రాబోతున్నాడు మేషరాశిలోకి. మరి దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నవి, ఇంకా చూసుకున్నట్టయితే శుక్రుడు తన సొంతింటిలోకి వెళ్ళబోతున్నాడు. తన సొంతింటిలో ఉన్నాడు, తన సొంత ఇంటిని వీడి గురువుతో కలవబోతున్నాడు కొన్ని రోజులు. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు. ఒక విషయం ఏమిటి అంటే మీ యొక్క నామ నక్షత్రము, మీ యొక్క వ్యవహారిక నామము రెండు కూడా, వ్యవహారిక నామము అదేవిధంగా జన్మనామము రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా కొంచెం అటు ఇటుగా తేడా ఉందా, ఉంటే పేరు రీత్యా ఏ రాశి చూసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏ రాశి చూసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీ గ్రహస్థితి కావచ్చును, అదేవిధంగా మీ యొక్క గ్రహ బలాలు కావచ్చును. మరి మీకు ఏవి యోగంగా ఉండబోతున్నాయి, ఏవి యోగంగా లేవు, మీ జాతకంలో బాధకాధిపతి దశలో ఉన్నారా లేదా బాధకుడు ఎవరు, యోగకారకుడు ఎవరు, ఇట్టి విషయాలను తెలుసుకోవడానికై తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఒక మైలు రాయిది. ఇది 100కు 200% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మరి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాం. మేషరాశి వారికి గడిచిన ఒక 10 నెలల నుండి వ్యవస్థ అతలాకుతలంగా ఉన్నది. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఏ పని అయినా ముందుకు వెళ్ళటం లేదు. మీకు అనారోగ్య సమస్యలు కావచ్చును, లేదా లవ్ బ్రేకప్స్ కావచ్చును, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కావచ్చును. అసలు కంప్లీట్గా మీ యొక్క లైఫ్ స్టైల్ మారినటువంటి సందర్భాలు గత 10 నుంచి 12 నెలల్లో ఉన్నవి. మరి ముఖ్యంగా ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో ఇంటా బయట మానసిక ఒత్తిడి గత ఒక 1 మంత్ నుండి అధికంగా ఉన్నది. మానసిక ఒత్తిడి అనేటువంటిది, స్ట్రెస్, అసలు ఏం నడుస్తుంది అనేటువంటిది అర్థం కాని పరిస్థితి. మీకు రావాల్సినటువంటి డబ్బులు రావటం లేదు. మీరు ఇచ్చేటువంటి చోట చాలామంది మీకు స్ట్రెస్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఉద్యోగ ప్రయత్నాలే కావచ్చును. అదేవిధంగా కొంతమేర మేషరాశి వారు మీరేమిటి అంటే ఎంతో స్వేచ్ఛగా 5 అడిగితే 6 రూపాయలు ఇవ్వడం, 10 అడిగితే 20 రూపాయలు ఇచ్చేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మీకు అరే ఇదేమిటి నా పరిస్థితి అనేటువంటి సిచ్యువేషన్ ఎదురైంది అని చెప్పి అనుకోవచ్చును. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారు అంటేనే ఒక స్వేచ్ఛ ప్రియులు. మీరు ఎంత స్వేచ్ఛగా ఉంటే మీకు అంత డబ్బులు అనేటువంటిది రావడం జరుగుతుంది. మేషరాశి వారు బాగా గమనించుకోండి. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరిని ఒక కట్టేసినటువంటి విధంగా కానివ్వండి,
లేదా ఒక బావిలో కప్పలాగా అనేటువంటి జీవనం వీరికి సరికాదు. వీరికి వీరు కష్టపడి పని చేసుకొని ఆ డబ్బులను సంపాదించుకొని తినేటువంటి గుణము కలిగినటువంటి వారు మేషరాశి వారు. కొంచెం తొందర స్వభావం కలిగినటువంటి వారు, చంచలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, ఫైర్ బ్రాండ్ తగ్గేదేలే అని అనుకునేటువంటి వారు అల్లు అర్జున్ లాగా. సో మేషరాశి వారికి సంబంధించి మరి ఇట్టి మే నెలలో వీరికి వాహనము కొనుగోలు చేసే యోగం ఏర్పడబోతూ ఉన్నది. గృహము కొనుగోలు చేసే యోగం ఏర్పడబోతూ ఉన్నది. భూమి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రాపర్టీస్ అమ్మడం కావచ్చును, ప్రాపర్టీస్ కొనడం కావచ్చును. ఎప్పుడో ప్రాపర్టీస్ కొన్నటువంటిది ఇవాళ అమ్మితే డబ్బులు వచ్చేటువంటి పరిస్థితులు కావచ్చును. రెండవది, ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పుడున్నటువంటి సమయంలో వివాహానికి సంబంధించి కొంత బలం మాత్రం తక్కువగా ఉంది. మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు చాలా బాగున్నాయి అని అనుకున్న ఎడల తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక మేషరాశి వారికి సంబంధించి మరి లగ్నంలో మనకు మొదటి 15-16 రోజుల వరకు కూడా ఆ లగ్నంలో సూర్యుడు బుధుడు ఉండడం జరుగుతున్నది. బుధాదిత్య యోగం ఏర్పడబోతున్నది మీకు. మరి దీనివల్ల సంచార యోగాలు, అనారోగ్యము, కొంత వేల తప్పినటువంటి భోజనాలు, వ్యవహార మాంద్యము, అసలు సంబంధం లేని వ్యక్తులతో కావచ్చును, మీకు అయిన వారితో కావచ్చును, కొంత గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నవి. ఇది గమనించుకోండి. అదేవిధంగా ద్వితీయార్థము అంటే 15 రోజుల తర్వాత సూర్యభగవానుడు మీకు 2వ స్థానానికి వెళ్ళేటువంటి సందర్భాలలో కొంత అధికంగా డబ్బు ఖర్చు, నేత్ర సామర్థ్యహీనత, శిరోవేదనలు, లాభాల మందగింపు, కొంత మోసపూరితమైనటువంటి వాతావరణము ఏర్పడేటువంటి సూచనలు ఉన్నవి. సో జాగ్రత్త. అదేవిధంగా వ్యర్థ కలహాలు, దుర్మార్గమైనటువంటి స్నేహాలు, అకాల భోజనాలు, విద్యలో వైఫల్యము, బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నవి. బుధుని యొక్క పరిస్థితి వలన జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా శుక్రగ్రహము మీకు ద్వితీయాతు ఉండడము, లగ్నాతు ద్వితీయాతు ఉండడం ద్వారా మీకు శుక్రుడికి సంబంధించింది ఏమిటి అంటే వస్తువులు కొనడాలు, కార్లు కొనడాలు, బంగారం కొనడాలు, 2 వీలర్స్ కొనడాలు ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. మరి వ్యాపార భాగస్వాముల వలన కూడా కొంత నష్టాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. జీవనాధారంలో కొంత నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని కార్యాలు కొంత హాని కలిగించేటువంటి సందర్భాలు ఏర్పడబోతున్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అదేవిధంగా కుజుడు 12వ భావంలో ఉండడం వల్ల స్థానచలనం చెందాలి, ఏదైనా గృహం మారాలి, గృహము కొనుగోలు చేయాలి అనేటువంటివి అధికంగా ఆలోచనలు వస్తాయి. శారీరక శ్రమ ఉంటుంది. కొంత చిన్న అవమానాలు, మీ సొమ్ము తినే మిమ్మల్ని అవమానించి వెళ్ళేటువంటి వారు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి. అది కూడా చూసుకోండి. కొంతమేర అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. అదేవిధంగా భార్యతో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి. స్టమక్ రిలేటెడ్ కొంత ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళిన ఎడల 100కు 200% మీకు అద్భుతమైనటువంటి యోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి సాధన మన వద్ద మాత్రమే ఉన్నదనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ఆ అక్షరము, లా అక్షరము, అదేవిధంగా ఛ అక్షరముతో పేర్లు కలిగినటువంటి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు మేషరాశి వారికి అమ్మవారి యొక్క ధ్యానము ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడము, అదేవిధంగా గణపతి ఆరాధన మీకు యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఆల్ ద బెస్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.